సింగరాయకొండ సర్కిల్ పరిధిలో నిత్యం గ్రామాలలో సైతం పెరిగిపోతున్న కొత్త తరహా నేరాలను అదుపు చేసే క్రమంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింగరాయకొండ బాలిరెడ్డి నగర్ లో డాగ్ స్క్వాడ్ తో పోలీసులు జల్లెడ పట్టారు. పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే ధ్యేయంగా కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యలలో భాగంగా తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అపరిచితులు, అనుమానితులు, పాత నేరస్తులకు ఆశ్రయం ఇచ్చే వారి గురించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇళ్లతో పాటు ఆ ప్రాంతంలోని ముఖ్యమైన కూడళ్లు, దుకాణాలు, శివార ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ పోలీస్ సిబ్బంది అణువణువును గాలించారు. ఈ సందర్భంగా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఇతరుల పేర్లతో ఉండే వాహనాలను పరిశీలించి 32 మోటారు వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాల నియంత్రణ, నేరాలు, నేరస్తుల ఆట కట్టించేందుకు ప్రజలు సహకరించాలని, గ్రామాలలో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు గాని డయల్ ఎవర్ 100 లేక 112కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కార్డన్ సెర్చ్ లో సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య, ఒంగోలు సబ్ డివిజన్ సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల ఎస్ఐలు సిబ్బంది, ఒంగోలు నుండి ప్రత్యేకంగా వచ్చిన డాగ్ స్క్వాడ్ కార్డన్ సెర్చ్ తనిఖీలలో పాల్గొన్నారు.